క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. క్రమంగా మేము వాటికి స్పందించి ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రార్థించండి. దేవుడు ప్రతి ప్రార్థన ఆలకించి సహాయం చేస్తాడు, జవాబిస్తాడు, మేలు చేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం యేసు యొక్క రక్షణార్థ పిలుపు. యేసు యొక్క రక్షణార్థ పిలుపు. మన మూలవాక్యం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. ఇందులో ఉండే అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు గ్రహించి విశ్వాసంలో బలపడదాం, స్థిరపడదాం, ముందుకు సాగుదాం. చదువుతున్నాను. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. 30వ వచనం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. యేసుప్రభు పలికిన మాటలు అధికారంతో కూడినవి. అధికారంతో కూడినవి. He spoke with authority. జీసస్. ఉదాహరణకు యోహాను సువార్త 6:35, 36 వచనాల్లో జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇప్పుడును దప్పికొనడు. ఎంత అధికారంతో కూడిన మాటలు అవి. అదేవిధంగా యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇంకొక వాక్యం చదువుదాం. యోహాను సువార్త 11:25 పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఎంత అధికారంతో కూడిన మాటలు ప్రభు పలికాడు. ఈ 4 సువార్తల్లో ఉండే గంభీరమైన, భావగర్భితమైన, విప్లవాత్మకమైన మాటలు మనం ధ్యానిస్తూ అందులో ఉండే సత్యాలు మనం ఆస్వాదిస్తూ విశ్వాసయాత్రలు ముందుకు సాగాలని కోరుతున్నాను. అయితే ప్రభు చెప్పిన ఆ రక్షణార్థ పిలుపులో ఉండే అనేకమైన సత్యాలు మనం గ్రహిద్దాం. ఇప్పుడు యేసు యొక్క రక్షణార్థ పిలుపు. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా. నరులు మోయు భారములు 3 రకాలుగా ఉంటాయి ప్రియమైన స్నేహితులారా. నరులు మోసే భారాలు 3 రకాలు. మొదటిది భౌతిక భారములు. భౌతిక భారములు, నిత్యావసరత కొరతలు. ఆయన చేసిన అద్భుతాలు చాలా గొప్పవి. అవసరాలు తీర్చుటలో ఆయన అవలంబించిన పద్ధతులు కూడా విప్లవాత్మకమైనవి. భౌతిక భారములు, నిత్యావసరత కొరతలు. దేని వాక్యం చెప్తుంది? కీర్తనలు 55:22
కీర్తనలు 55:22. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మన భారములు దేవుని మీద వేయాలి. దైవిక పరిష్కారాల కోసం, దైవిక సహాయం కోసం, సహకారం కోసం దేవుణ్ణి ప్రార్థించాలి, అభ్యర్థించాలి. అంచేత ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం చదవబోతున్నాం. ప్రవక్త అయిన ఏలియా గారు ఆయన కరువు ప్రాంతంలో ఉన్నాడు. కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు కరువు చాలా కఠినంగా ఉంది ఆ ప్రాంతంలో. అప్పుడు దేవుని యొక్క పిలుపు వచ్చింది ఏలియాకి. కేరీత వాగు దగ్గరకి నువ్వు తలదాచుకో, అక్కడికి నీకు పక్షుల ద్వారా ఆహారం పంపిస్తానని ప్రభువు ఒక ఆశ్చర్యమైన సంగతి తెలియజేశాడు ఏలియా ప్రవక్తకు. ఆ వాగు దగ్గర తలదాచుకో, అక్కడికి నీకు పక్షుల ద్వారా ఆహారం పంపిస్తానన్నాడు. ఉదయం సాయంత్రం 2 పూటలు పక్షుల ద్వారా ఆయన ఆహారాన్ని పంపించినట్టు దేవుని వాక్యం 1 రాజులు 17వ అధ్యాయం. అక్కడ కాకోలములను ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమును రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. చూడండి ఎంత ఆశ్చర్యకరమైన దేవుడే పోషిస్తాడు నరుల యొక్క అవసరాలు. తన ప్రియుల పట్ల తనకుండే ఆసక్తి ఎంత గొప్పదంటే పక్షుల ద్వారా ఆహారాన్ని పంపించాడు ప్రవక్తకు. తర్వాత ఏమైంది? కరువు తీవ్రంగా ఉన్నప్పుడు ఆ వాగు ఎండిపోయింది, కేరీతు వాగు ఎండిపోయింది. అప్పుడు మళ్ళీ దేవుడు ఏలియాకు మాట్లాడుతూ, నీవు సారేపతు అనే పట్టణానికి వెళ్ళు. సారేపతు అనే పట్టణం, అక్కడ ఒక విధవరాలకి నీ పోషణ గురించి నేను ఆజ్ఞిస్తున్నానని అక్కడ పంపించాడు దేవుడు. సారేపతు పట్టణం, అక్కడ ధనవంతుల ఇంటికి వెళ్ళమని అనలేదు ఆయన, ఐశ్వర్యవంతుల దగ్గరికి వెళ్ళమని అనలేదు. ఒక పేద విధవరాల దగ్గరికి నువ్వు వెళ్తే అక్కడ నీకు పోషణ ఏర్పాటు చేస్తున్నానని ప్రభు చెప్పినప్పుడు ఆయన సారేపతు పట్టణం ప్రవేశిస్తుంటే ఒక పేద విధవరాలు పుల్ల ఏరుకుంటుంది. పుల్లలో ఆమె తన కుమారుడు అక్కడ జీవిస్తున్నారు. పుల్లలు ఏరుకుంటుంటే అప్పుడు ఆ ప్రవక్త ఆమెను పిలిచి, అమ్మ నాకు కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని అంటాడు. నీళ్ళు తీసుకురామంటాడు. ఆమె నీళ్లు తేవడానికి బయలుదేరుతుంది. ఆ పేద విధవరాలు వెళ్తుంటే, అమ్మా నువ్వు నాకు వచ్చినప్పుడు ఒక చిన్న అప్పమూట చేసి తీసుకురా అన్నాడు ఆ విధవరాలతో. అన్నప్పుడు ఆమె తన యొక్క పరిస్థితిని వివరించింది. అయ్యా దేవజనుడా, నా దగ్గర కొంచెం పిండం ఉంది, కొంచెం నూనె ఉంది. చివరికి నేను నా కొడుకు వాటితో ఎన్ని వస్తాయో అన్ని అప్పరాలు చేసుకొని తినేసేసి చనిపోదానికి సిద్ధపడుతున్నాం మేము అని తన యొక్క పరిస్థితిని వివరించింది ఆ యొక్క పేద విధవరాలు, సారేపతు విధవరాలు. అప్పుడు ప్రవక్త అన్నాడు, అమ్మ ముందు నాకు చేసి తీసుకురా, ముందు నాకు చేసి తీసుకురా అంటే అన్నప్పుడు ఆమె ఒప్పుకుని వెళ్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏలియా ప్రవక్త బ్రహ్మాండమైన మాట అది. 1 రాజులు 17:14 ఉంది ఆ మాట. అమ్మ ముందు నా మాట విని ఒక అప్పడం చేసిరా అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, భూమి మీద
యెహోవా వర్షము కురిపించు వరకు, భూమి మీద వర్షము యెహోవా కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చిరి. కరువు తీవ్రంగా ఉంది. అయినప్పటికీ తన సేవకును ఏలియా ద్వారా ఇచ్చిన మాట ప్రకారంగా ఆ తొట్టులో పిండి కొంచెమైనప్పటికీ, బుడ్డిలో నూనె కొంచెమైనప్పటికీ అది రోజు చేసుకుంటుంటే తరగడం లేదు. దైవిక పరిష్కారం. దేవుడు తన ప్రజలను పోషిస్తాడు. 3.5 సంవత్సరాలు కరువు ఉంది ఆ ప్రాంతంలో. ఆ 3.5 సంవత్సరాలు కూడా ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచూ వచ్చిరి. ఎంత చక్కని మాట. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు అని దేవుని వాక్యం ధృవపరుస్తుంది. అంచేత ప్రియమైన స్నేహితులారా, భారాలు, భౌతిక భారాలు, నిత్యావసరత కొరతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కీర్తనకారుడు చెప్పినట్టు నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ఇంకొక రకమైన భారం ఏంటంటే ఆరోగ్య సమస్యలు. ఈ పేద విధవరాలు ఎదుర్కొంటున్న సమస్యకు, ఆహార సమస్యకు పరిష్కారం దొరికింది. దైవిక పరిష్కారం అది, ది డివైన్ సొల్యూషన్. కరువు ప్రాంతంలో కరువు కొన ఆ 3.5 సంవత్సరాలు ప్రవక్త గారు, విధవరాలు, ఆమె కుంటి వారందరూ కూడా నిశ్చింతగా జీవించారు. తొట్టులో పిండి అయిపోవడం లేదు, బుడ్డులో నూనె అవడం లేదు. వారు పుష్కలంగా వంటలు చేసుకొని జీవించారు. అయితే ఒక్కొక్కసారి ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటికి కూడా దైవిక పరిష్కారాలు ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, ద స్పిరిచువల్ మీన్స్, మెడికల్ మీన్స్ అది వేరే, బట్ స్పిరిచువల్ మీన్స్ ఆధ్యాత్మిక పరిష్కారాలు. బైబిల్లో ఒక చక్కని దృష్టాంతం ఉంది. రక్తస్రావం గల స్త్రీ ఆమె రక్తస్రావంతో 12 ఏళ్ళు బాధపడుతుంది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, కానీ ఆ యొక్క రక్తస్రావం అరికట్టడం లేదు. ఎంతో ఇబ్బంది పడుతుంది ఆమె. బంధువుల ముందు, స్నేహితుల ముందు బజార్లోకి రావడానికి ఆమె ఎంతో సిగ్గుపడుతుంది. అయితే ఒక చోటకు యేసుప్రభు వారు వస్తున్నారని తెలుసుకున్నది రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. ఈ సంఘటన లూకా సువార్త 8వ అధ్యాయం 43-48 వచనాల్లో ఉన్నది. లూకా సువార్త 8:43-48. యేసుప్రభు వారు వస్తున్నారని తెలిసింది, ఆయన అద్భుతాలు చేసే దేవుడని తెలుసుకుంది, నమ్ముకుంది, కానీ ఆయన దగ్గరికి వెళ్ళడానికే సిగ్గుపడుతుంది, భయపడుతుంది. ఆమె రక్తస్రావంతో బాధపడుతుంది కనుక ఆమె
సంఘంలో నుంచి వెలివేసిన వ్యక్తిగానే జీవిస్తుంది ఆమె. షీ వాజ్ నాట్ ఎ క్లీన్ ఉమన్. దట్స్ వై షీ వాజ్ అఫ్రైడ్ టు ఫేస్ పీపుల్ అండ్ పబ్లిక్. అయినప్పటికీ ధైర్యం తెచ్చుకుంది. ప్రభువును ఎదుర్కోవడానికి భయపడుతూ అనుకుంది తన మనసులో. ఏమనుకున్నది? నేను ప్రభువుని పలకరించలేను, కానీ ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను అని నమ్మింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటాను, ఆ వస్త్రపు చెంగుని ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని విశ్వసించింది, గట్టిగా నమ్ముకుంది, నమ్మి ముట్టిన వెంటనే ఆ యొక్క ధార, రక్తపు స్రావం ఆగిపోయిందంతే, స్వస్థత వచ్చేసింది. ఎంత గొప్ప అద్భుతం! డివైన్ సొల్యూషన్స్ అలాగ ఉంటాయి. మెడికల్ మీన్స్ అవి వేరే, బట్ స్పిరిచువల్ మీన్స్ దే ఆర్ మోర్ పవర్ఫుల్. ప్రియమైన స్నేహితులారా, నమ్ముతూ ముట్టుకుంది, వెంటనే ఆ స్వస్థత కలిగింది. ఎంత చక్కని అద్భుతాలు దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. నీ భారము యెహోవా మీద మోపము, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కమ్ టు మీ, కమ్ టు జీసస్. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. విశ్రాంతి కలుగజేతును అంటే పరిష్కారం కలుగజేతును, మీకు సమాధానం ఇస్తాను, శాంతిని ఇస్తాను. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము ఎప్పుడు కూడా ఈ భారాల గురించి చింతపడకూడదు. దేవుని మీద ఆశ పెట్టుకుని మనము ఆయన కృప కొరకు కనిపెట్టాలి. అది మొదటి రకమైన భారము, భౌతిక భారము, నిత్యావసరత కొరతలు, ఆరోగ్య సమస్యలు. ఎంత చక్కగా ఈమె స్వస్థత పొందింది, రక్తస్రావం గల స్త్రీ. ఎంత సంతోషం! 12 సంవత్సరాలు బాధపడ్డది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. ఆయన వస్త్రపు చెంగుని ముట్టుకుంటే చాలు నేను స్వస్థత పొందుతానని నమ్ముకుంటూ ముట్టుకుంది, స్వస్థత పొందింది. ప్రియమైన స్నేహితులారా, రెండవ రకమైన భారాలు ఉన్నాయి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. రెండవ రకమైన భారము అవి మానసిక భారములు. ఇవి చాలా భయంకరమైన భారాలు. కీర్తనలు 94:19లో ఒక చక్కని మాట ఉంది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. చూడండి ఎంత నెమ్మది వచ్చిందో. మనం ఇంకొక దృష్టాంతాన్ని చూస్తున్నాం, దేవుని వాక్యంలో ఉంది. మానసిక భారాలు, అప్పుల బాధలు. ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆయన శిష్యులలో ఒక శిష్యుడు చనిపోతాడు అనారోగ్యంతో. చనిపోతే అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు వారి చిన్న కుమారులు. అయితే ఆ చనిపోయిన శిష్యుడు అతను బ్రతుకున్నప్పుడు కొంత అప్పు చేశాడు ఎక్కడో. అప్పు చేసినప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఆ అప్పు ఈమె ఆ పిల్లల మీద పడుతుంది భారం. అయితే అప్పు ఇచ్చినవాడు ఆ 2 కుమారుల్ని తీసుకెళ్ళిపోనాక వచ్చాడు. ఎంత శ్రమ, ఎంత బాధ! అంతరంగం ముందు విచారములు హెచ్చగా. అప్పు కట్టాలంటే వాళ్ళ ఇంట్లో ఏమి లేవు, పేదవారు. నువ్వు కట్టలేవు కదమ్మా, అంచేత మీ కుమారులు 2 తీసుకెళ్ళిపోతున్నానని తీసుకోనకు బలవంతం చేస్తున్నాడు అతను, అప్పు ఇచ్చిన అతను. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? విధవరాలు, పేద విధవరాలు. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నా యొక్క భర్త ఓ ప్రవక్త దగ్గర పనిచేశాడు కదా, ప్రవక్తకి శిష్యుడిగా ఉన్నాడు కదా,
ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తానని ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చింది. మంచి ఆలోచన వచ్చింది ఆవిడికి. అంతేగాని అప్పు ఇచ్చిన అతను బతిమాలలేదు, నేను ఏదో రకం కట్టేస్తాను ఏ అనలేదు. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా ఏమన్నాడంటే, అమ్మ మీ ఇంట్లో ఏమున్నాయి అని అడుగుతాడు ఆయన. మా ఇంట్లో ఏం లేదు సార్, ఒక నూనె కుండ ఉందన్నది. ఒక నూనె కుండే కానీ నూనె లేదు అందులో. అప్పుడు ఎలీషా ప్రవక్త ఒక చక్కని సొల్యూషన్ ఇస్తాడు. ఏమిస్తాడు సొల్యూషను? అమ్మా, నీ 2 కుమారులని మీ ఇరుగు పొరుగు వారి దగ్గర పంపించి వారి దగ్గర ఖాళీ కుండలు రప్పించి నీ ఇంట్లో పెట్టు. ఖాళీ కుండలు పోగు చేసి ఎన్ని వస్తాను తీసుకురండి, మీ ఇంట్లో పెట్టండి, తలుపేసుకోండి. నూనె కుండ ఉందన్నా కదా, ఆ నూనె కుండ ద్వారా ఆ కుండలన్నిటినీ నూనెతో నింపండి. ఎలాగది? అదొక అద్భుతం. అది నూనె కుండ కానీ నూనె లేని కుండ. ఇదెక్కడ సొల్యూషన్ ప్రభువా అని ఆమె ప్రవక్త మాటలు నమ్ముకుంది, విశ్వసించింది. ఖాళీ నూనె కుండతో మిగిలిన కుండలను కూడా నింపేసేసి ఇంకా తీసుకురండి అని చెప్పినప్పుడు ఇంకా కొన్ని కుండలు తీసుకొని వచ్చారు 2 పిల్లలు. అవి కూడా నింపేశారు. అప్పుడు వెళ్ళి చెప్తుంది, ఇంకా మా దగ్గర ఖాళీ కుండలు లేదు సార్ అంటే, అప్పుడు ప్రవక్త అన్నాడు, అమ్మా ఈ కుండలో ఉన్న నూనెని మీరు అమ్మేసేసి ఆ వచ్చిన డబ్బుతో ఆ యొక్క అప్పుల వారికి అప్పు తీర్చేయండి. ఎంత చక్కని సొల్యూషన్ ప్రియమైన స్నేహితులారా. దైవిక పరిష్కారాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎవరైనా ఊహించారా? నూనె కుండల ద్వారా కుండలతో నూనెను నింపి ఆ నూనెను అమ్మి ఆ యొక్క అప్పు తీర్చడం ఎవరైనా ఊహించారా ప్రియమైన స్నేహితులారా? అంచేత ప్రియమైన స్నేహితులారా, మానసిక భారములు ఎన్నున్నప్పుడు కూడా ఈ ఉదంతం 2వ రాజులు 4వ అధ్యాయం 1-7 ఉంది. ఎంత చక్కని పరిష్కారం దిగబడిస్తాడు. మొట్టమొదటిది భౌతిక భారములు, రెండవది మానసిక భారములు, మూడవది ఆధ్యాత్మిక భారములు. ఆధ్యాత్మిక భారం ఎలా ఉంటాయంటే, ఇంట్లో సంపద ఉంటుంది, ఆస్తి ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉంటాయి, కానీ సంతోషం ఉండదు, శాంతి ఉండదు. ఇట్లా అన్నీ ఉంటాయి, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అదే పరిస్థితి సుంకరి అనే జక్కయ్యకు అనుభవిస్తున్నాడు. ఆ పరిస్థితి. అతడు చాలా ధనవంతుడు, అతడు సుంకరి, పన్నులు వసూలు చేసేవాడు ప్రభుత్వం తరపున. వారు సాధారణంగా ధనవంతులై ఉంటారు, ఐశ్వర్యవంతులు వారు. అయితే ఈ ఉదంతం లూకాసు వార్త 19వ అధ్యాయం 1-10 వెర్సెస్లో ఉంటుంది. లూకా 19:1-10. అతడు ఒక ఆలోచన పుట్టింది. ప్రభువు ఎరుకో పట్టణం మీదకి వస్తున్నాడని తెలిసిన వెంటనే అతనికి ఒక ఆలోచన పుట్టింది. తప్పనిసరిగా ప్రభువుని చూడాలని అతనికి ఆశ పుట్టింది. అతడికి అన్నీ ఉన్నాయి, సంపద ఉంది, ఆస్తి ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంటి సామానం ఉంది. అయితే అతనిలో ఒక కొరత ఉంది, సంతోషం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. ప్రభువుని చూడాలని ఆశపడి అతడు పుట్టివాడు కనుక ఒక చెట్టు ఎక్కి, అతడు అధికారి, ఆ ఊళ్ళో ధనవంతుడు, అంచేత మంచి పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. అయినప్పటికీ కూడా తాను తగ్గించుకున్నాడు, చెట్టు ఎక్కాడు. ఒక అధికారి చెట్టు ఎక్కి దేవుని రక్షకుని చూడాలని ఆశపడుతున్నాడు. అప్పుడు ప్రభువు ఆ త్రోవలో వెళ్తూ చెట్టుపైకి చూచి, జక్కయ్య దిగురా, నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఆయన ప్రభు రక్షకుడు కదా, ఆయన దివ్యశక్తిని బట్టి ఆయన చూడడానికి ఎవరో ఒకరు తాపత్రపడుతున్నాడని గుర్తించాడు ప్రభువు.
అప్పుడు జక్కయ్య ప్రభువున తన ఇంట్లోకి ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత అతనిలో వచ్చిన మార్పు ఏమిటంటే, ఎంత చక్కని మాటలు అక్కడ ఉంటాయి మనకి తెలిస్తే ప్రియమైన స్నేహితులారా. అతడు ప్రభు ఎప్పుడైతే తన గృహంలోకి ప్రవేశించాడో ప్రభువుతో అంటున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తాను. అంతేకాకుండా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో దానికి 4 అంతలు నేను వారికి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని ప్రభు ముందు ఒప్పుకొని అతనిలో వచ్చిన మార్పును గురించి అతను ప్రకటించుకున్నాడు. అతడికి శాంతి వచ్చేసింది, సమాధానం వచ్చేసింది, ప్రేమ పుట్టుకొచ్చింది, ఉప్పొంగింది అతనిలో. అంతకుముందు దురాశ చేత అతడు ఆకర్షింపడ్డాడు. ఇప్పుడు ప్రేమతో బందీగా ఉన్నాడు. ప్రేమ యొక్క అదుపులోకి వచ్చేసాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, సమాధానము, నెమ్మది, క్షేమము, సమృద్ధి, పరిష్కారం, నిత్యజీవం, స్వస్థత ఇవన్నీ కూడా జక్కయ్య పొందాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుతమైన వాక్యం. ఈ దృష్టాంతాలు చదువుతుంటుంటే మనకి ఎంత ఆనందం కలుగుతుంది, ఎంత సంతోషం కలుగుతుంది, ఎంత విశ్వాసం కలుగుతుంది. నరుల భౌతిక భారములు, మానసిక భారములు, ఆధ్యాత్మిక భారములు, వాటన్నిటికీ మనము దైవిక పరిష్కారాల గురించి అన్వేషిస్తూ మనం ముందుకు సాగాలని కోరుతూ నేను మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరొక స్తుతులు స్తోత్రములు. జరుగుతున్న ప్రభా ఆధ్యాత్మిక చింతన బట్టి, ఆధ్యాత్మిక ధ్యానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రభా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతుననే ఈ యొక్క ఆహ్వానం ప్రతి మానవాళికి ఉంది కదా తండ్రి. ప్రభా, ఎవరైతే సానుకూలంగా స్పందించి మిమ్మల్ని చేరతారో, నా యొద్దకు రండి, మీ యొద్దకు వస్తారో తండ్రికి వారికి విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పావు తండ్రి. 3 దృష్టాంతాలు చూసాను తండ్రి. సారేపోతే విధవరాలు, రక్తస్రావం గల స్త్రీ, ఎలీషా శిష్యులలో అతని భార్య ఏ విధంగా అయితే తన యొక్క సమస్యకు పరిష్కారం పొందిందో అదేవిధంగా తండ్రి జక్కయ్య గురించి కూడా ఆలోచించాం. గొప్ప దేవ, మీ విశ్రాంతి పర్మనెంట్గా ఉంటుంది తండ్రి, శాశ్వతమైన పరిష్కారం ఇష్టత ఉంది దేవా. మీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్నవని ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.